నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే. రేవతి, జర్నలిస్ట్ రేవతి మనందరికీ బాగా సుపరిచితురాలు. అలాంటి ఆమె మీద కేసు వేశారు. కేసు నమోదయింది అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో 12 మంది పోలీసులు మఫ్టీలో వెళ్ళి సీనియర్ జర్నలిస్ట్ రేవతి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆమెని అరెస్ట్ చేయడము. ఆమె భర్త అయిన చైతన్య దంతులూరి హ్మ్. ఆయన కూడా ఒక ప్రముఖ ప్రొడ్యూసరు, డైరెక్టరు. ఆయన ల్యాప్‌టాప్, ఆయన ఫోన్‌లన్నీ తీసుకోవడము. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడము జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. హ్మ్. దీనికి జనాలు రంగు పులిమిందేందంటే సీఎం గారిని ఈమె దూషించి మాట్లాడింది. ఈమె రైతు బంధు మాకు దక్కలేదు అని ఒక రైతు చేసిన వీడియోని ఆమె ఛానల్‌లో వేసి, హ్మ్. రేవంత్ రెడ్డి గారిని దూషించినట్టు మాట్లాడినట్టు, రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషించినట్టు మాట్లాడింది. అందుకని రేవంత్ రెడ్డి గారికి కోపమొచ్చి ఈమెను అరెస్ట్ చేయించారు అని చాలామంది ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నారు. మరి నిజమేంటి? నేను వాళ్ళందరూ అడిగే క్వెషన్ ఒకటే. సీఎంకి ఇవేనా పనులు? మొన్నటికి మొన్న అల్లు అర్జున్ గారి పేరు మర్చిపోయారని చెప్పి అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టించారనడము. హ్మ్. ఆ! సినిమా థియేటర్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాదండి. తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం. హ్మ్. ఎవరైనా సమ్ ఎక్స్ పర్సన్. అక్కడ ఇద్దరు చనిపోయారు. ఒకరు చనిపోయారు. ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నారు ఇప్పటి వరకు. యాజ్ ఎ గవర్నమెంట్ ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా హీరోని? ఆ టీమ్‌ని? పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించేశారంటే, ఆయన ఇంత రాజకీయంలో, ఇంత జీవితంలో ఎదిగిన రాజకీయ చరిత్రలో చిన్నపిల్లల్లాగా చాక్లెట్ ఇవ్వదని స్కూల్‌కెళ్ళలేదు. నువ్వు చాక్లెట్ ఇస్తే గాని నేను అన్నం తినను. ఇలాంటివి చేస్తారా? ఆయనకి అంత అంత టైం ఉందా బేసికల్లీ? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టట్లేదు. రేవతి గారిని తప్పుపట్టట్లేదు. మరి అలా ఏం అని చెప్పి వాళ్ళిద్దరికీ నేను సపోర్ట్ కూడా సరే మరి చేయట్లేదు. ఏం జరిగిందయితే? అదే ఎందుకు చెప్తున్నాను. అరెస్ట్ చేశారు ఆమెని? ఇప్పుడు రైతు బంధు అనే పథకం మీద ఒక రైతుకు అన్యాయం జరిగింది అంటున్నాం. హ్మ్. నువ్వు ఒక్క వీడియో పెట్టావా, 100 వీడియోలు పెట్టారా అనేది నీకు డిసైడ్ ఉండాలి. నిజంగా జర్నలిస్ట్ పనేంటండి? నిజమేంటో చూపించడం. హ్మ్. కదా! అటు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొన్ని ఛానల్స్ ఉంటాయి. ప్రతిపక్షానికి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉంటాయి. అవును. ఇద్దరికీ పనిచేసే న్యూట్రల్ ఛానల్స్ కొన్ని ఉంటాయి. యూట్యూబ్ రైట్. ఛానల్స్ గురించి మాట్లాడుతున్నాను. శాటిలైట్ గురించి కాదు. హ్మ్. ఓకే. ఓకే. వీళ్ళేం చేస్తారు? ప్రతిపక్షం వాళ్ళు తప్పు చేస్తుంటే అధికారంలో ఉండే పార్టీలో ఉండే సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడతారు. అధికారంలో వాళ్ళు తప్పు చేస్తుంటే ప్రతిపక్షంలో వేలెత్తి చూపిస్తారు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే న్యూట్రల్ వాళ్ళు ఏం చేస్తారు? జనానికి నిజం చూపిస్తారు. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారని చాలామంది మహిళలు కొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని న్యూట్రల్ ఛానల్స్ వాళ్ళు చూపించారు. అది జనం రేవంత్ రెడ్డి గారి దృష్టికెళ్ళి దాన్ని మార్పులు చేర్పులు చేసి మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పథకాల్ని మహిళల కోసం ఇంప్లిమెంట్ అవును. చేశారు. అవును. ఆయన వచ్చి సంవత్సరం కాకముందరే సంవత్సరంలోనే నువ్వు అన్నీ చేయాలంటే ఎట్లా? చేస్తారు వాళ్ళు కూడా. చేయకుండా అయితే ఉండరుగా. ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు, పగలు పెట్టుకొని ముందు నా కక్ష తీరాలి, నా గ్రడ్జ్ తీరాలి, నా పగ చల్లారాలి అని ఏ సీఎం అనుకోడుగా. ఎందుకంటే అవి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకి నిన్నైతే ఎన్నుకోరు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది పక్కన పెడితే, ఒక మనిషి అన్నాక ఏ మనిషికైనా ఈగో అనేది ఉంటది. ఏమో అది హర్ట్ అయ్యి ఆయనకి పది ఉంది కాబట్టి అలా చేశారేమో అని కూడా సరే అంటున్న వాళ్ళున్నారు. మీరన్నదే మాట్లాడదాం. ఎవరైతే అలా అంటున్నారో సీఎం అనే పదవికి ఈగో ఉంటే దాన్ని సీఎం అనరసలు ముందు. అది బట్ హ్యుమానిటీ బేసిస్ అది ఇప్పుడు. బయటకి కనిపించదు నేను అదే కదండీ! చెప్తున్నానండి. మన మనసులో నేను ఎంత ఇగో ఉన్నా మీదే కూడా చేశాను అని ఎవరు బయటకి సరే కానివ్వండి. చెప్పుకోరు. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇంకా కారణాలు మాట్లాడతా చెప్తారు. నేను. సరే సీఎం అనే పర్సన్‌కి పర్సనల్‌గా ఈగో ఉండింది. ఆయనకుండే అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఏదో చేశారు అనుకుందాం. వాళ్ళ నోరులేమి గమ్మునుండవా? ప్రూఫ్‌లు లేవా వాళ్ళ దగ్గర? ఎందుకు నోరు మూసుకొని ఎళ్లారు పోలీసులు అరెస్ట్ చేస్తే? సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంకో కోణంలో ఆలోచిద్దాం. హ్మ్. డైరెక్ట్‌గా 12 మంది మఫ్టీలో వెళ్లి రేవతి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది గూడా మఫ్టీలో ఎందుకెళ్తారు ముందు? ముందు పోలీసులు మఫ్టీలో వెళ్లారు అంటే వాళ్ళు తప్పించుకొని తిరగడమో, వాళ్ళు వీళ్ళకి స్పందించకపోవడమో హ్మ్. పోలీస్ డ్యూటీ అది. లేకపోతే పోలీస్ డ్రెస్‌లోనే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అర్ధరాత్రి 4 గంటలకు వెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. 9 గంటలకు కూడా మేడం ఇట్లా మీరు మీ ఛానల్‌లో ఏదో తప్పుడు వార్తలు వస్తున్నాయని సీఎం ఆఫీస్ నుంచి మాకు కంప్లెయింట్ వచ్చింది. ఆ!
వెళ్ళొచ్చు. దాన్ని ఆహ్, ఆహ్, జనాలకి చాలా విరుద్ధంగా కలుగుతున్నాయి. జనాల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు మేడం. మీరు రండి స్టేషన్‌కి. మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. మేము రాకుండానే మీరొచ్చి ఇక్కడ ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పుండొచ్చు. కదా! అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్‌లో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. మనం మాట్లాడొచ్చు. అవును. నిజం మాట్లాడాలి. దానికి బియాండ్ మాట్లాడకూడదు. సరే నువ్వు ఒక రైతుకు అన్యాయం జరిగింది. ఆ వీడియో పెట్టావు. 10 మంది రైతులకు అన్యాయం జరిగింది. 10 మందిని వీడియోలు పెట్టావు. నేను ఒప్పుకుంటాను. హ్మ్. వీడియో పెట్టినంత వరకు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అన్యాయం జరుగుతోంది. ఇక్కడ వీళ్ళకేం జరగట్లేదంట. మీరొచ్చినప్పటి నుంచి వీళ్ళకేమీ దక్కట్లేదంట. కొంచెం దీన్ని స్పందిస్తారా? అంటే ఆయన తీరులో ఆయన స్పందించడం జరుగుతుంది. హ్మ్. అక్కడి నుంచి లోకల్ అథారిటీస్‌కి చెప్పి పలానా వాళ్ళకి ఇలా జరిగిందంట. మన పేరు తప్పుపడుతోంది. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. దీన్ని ప్రతిపక్ష నాయకులు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్‌గా తీసుకొని మాట్లాడే సందర్భాలుంటాయి. మీరు సాల్వ్ చేయండి అని చెప్తారు. హ్మ్. నువ్వే చట్టాన్ని అధికారంలో తీసుకొని నువ్వే ఒక సీఎం పదవిలో ఉన్న అతన్ని మాటలతో దూషిస్తే అంటే ఇప్పుడు రేవతి గారు ఒక్కరే అలా చేశారు. ఇంకెవ్వరు అలా చేయలేదా? ఎంత ఆ? పరిధిలో చేశారు అనేది. ఇప్పుడు నేను కూడా మాట్లాడతానండి. ఇప్పుడు నేను పోలీస్ శాఖను నిందిస్తాను. ఏ రకంగా 4 గంటలకెళ్ళి ఒక మహిళను నువ్వు అరెస్ట్ చేయడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏ చట్టంలో ఉంది? లేదు కదా! మహిళా పోలీసులతో అయినా కూడా తెల్లారుజామున 4 గంటలకెళ్ళి నువ్వు అరెస్ట్ చేయాలని లేదు కదా! అంత సివియర్ అయితే తప్ప. అసలు వాళ్ళకి అంతకుముందు నోటీసులు ఇచ్చారో ఆ! లేదో, అది ఏమైనా నేనిప్పుడు చెప్పారో లేదో. మాట్లాడదలుచుకునేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారు కావాలని అరెస్ట్ చేయించారు, కావాలని అరెస్ట్ చేయించారు, కావాలని అరెస్ట్ చేయించారు అంటున్నారే కానీ, నిజంగా కావాలని అరెస్ట్ చేయించాలన్నా కూడా ముందు వాళ్ళకి సమ్మన్స్ ఇయ్యాలి యాస్ పర్ ద లా. హ్మ్. అవును. డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి చెయ్యరు. సో, మఫ్టీలో తెల్లారుజామున 4 గంటలకెళ్లారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఛానల్‌లో అమ్మాయి రీసెంట్‌గా పెట్ల. హ్మ్. ఓ 10 రోజులు ఎప్పటి అనుకుందాం. నుంచో ఉంది. ఉంది. ఆ వీడియోని పెట్టినప్పుడు ఛానల్ వాళ్ళకి ఫోన్ ఎళ్తది. ఇప్పుడు మనం కూడా కొన్ని హ్మ్. మాట్లాడతాం. ఇప్పుడు నేను ఒక హీరోని తిట్టానండి. నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను తిట్టా. వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరుగా. హ్మ్. ఫోన్ చేస్తారుగా మన ఛానల్‌కి. చేసి మీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు గాని అది తీయించకపోతే చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్ అని ముందు చెప్తారు. హ్మ్. చెప్తారా లేదా? అలాగే సీఎం ఆఫీస్ నుంచి రేవతి గారి ఆఫీస్‌కి కూడా ఫోన్ ఎళ్ళుంటుంది. హ్మ్. ఎళ్ళకుండా అయితే ఉండదుగా. డైరెక్ట్‌గా వచ్చి అరెస్ట్ అనరుగా. దట్ ఈస్ ఇల్లీగల్. అలా చేయడానికి కూడా లేదు. వాళ్ళకి తెలుసు ప్రాసెస్. వీళ్ళకి తెలుసు ప్రాసెస్. మీరు సో, చెప్పేదంతా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తీయలేదు ఏమో! సమ్మన్స్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వలేదేమో! అదొక పాయింట్. సమ్మన్స్ ఇవ్వకుండానే డైరెక్ట్‌గా ఈగో హర్ట్ అయ్యి డైరెక్ట్‌గా అరెస్ట్ చేస్తే ఏ జర్నలిస్టులు ఊరుకోరు. అది నేననేది. మీరు చెప్పేదానికన్నిటికి ప్రూఫ్స్ అయితే లేవు. ఏమో అని మీరు కూడా అంటే అంటున్నారే ఎందుకంటే గానీ, వాళ్ళిప్పుడు ప్రూఫ్స్ పోలీసులు లేవు కూడా బయట కదా! పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న తెల్లారుజామున 4 గంటలకు జరిగిందండి. ఈరోజే జరిగింది. ఇంక ఈ 10 గంటల్లో వాళ్ళు ఇంకా బయట పెట్టలే. ఎందుకు అరెస్ట్ చేశాము? ఊహాగానాలంతా ఏమంటున్నారంటే ఇప్పుడు కేటీఆర్ గారు దాన్ని స్పందించారు. హ్మ్. ఏమని స్పందించారు కేటీఆర్ గారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ గారి ఎమర్జెన్సీలో ఎప్పుడైతే ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఎలా అయితే అరెస్టులు జరిగాయో, మీరు అలాగే చేస్తున్నారు. రాజకీయాన్ని నియంతలుగా మార్చేస్తున్నారు మీరు. హ్మ్. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలనేనా? ఇది కాదా అని. హ్మ్. నేననేది ఏందంటే ఎవరైతే జర్నలిస్టులు వెళ్ళి నిజంగా నిజాన్ని నిరూపించాలనుకుంటున్నారో ఒకరి దగ్గర కాదు. మనకొక ఫుటేజ్ దొరికింది కదా అని చెప్పి తీసుకొనెళ్ళి చెప్పేసి దూషించడం కాదు. ఓపికగా 10, 15 మందిని ఆ గ్రామాల్లో నిజంగా జరుగుతోందా? సర్పంచులున్నాయా? మేము మీడియా నుంచి వచ్చాము. మీరు చేస్తున్నారా లేదా? అంటే గవర్నమెంట్ కూడా భయపడతది నిజంగా చేస్తున్నామా లేదా అని. అదే గవర్నమెంట్ అయినా అండి. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు. కేటీఆర్ గారిని నేను సపోర్ట్ చేయట్లేదు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళిక్కడ అవకతవకలు చేస్తున్నారంటే రేపు పొద్దున్న రోజున జనాలు వాళ్ళకి మళ్ళీ ఓటేసి నిలబెడతారని లేదు. అవును. దట్టు వచ్చిన ఫస్ట్ ఇయర్‌లోనే వీళ్ళంత అవకతవకలు చెయ్యరు. ఏ ప్రభుత్వమైనా ముందు 2 సంవత్సరాలు జనాలకి మంచి చేసి మిగతా 3 సంవత్సరాలు ఏదైనా చేయొచ్చేమో. లోపలేసుకోవడమో అది కామన్. అది గ్యారంటీ ఆ! లేదండి. అది మీరు కానీ చెప్పలేరు. ఫస్ట్ వచ్చిన సంవత్సరంలోనే అవకతవకలు చేసేసి అరెస్టులు చేపించేసి తన కక్షలని చూపించేసుకోవడానికి పిచ్చోడైతే రేవంత్ రెడ్డి గారు కాదు. అదే ప్లేస్‌లో కేసీఆర్, కేటీఆర్ గారు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలా చెయ్యరు. వాళ్ళు ముందు ప్రజలకి ఏదైనా ఇవ్వాలనే ట్రై చేస్తారు. అప్పుడే కదా ప్రజలు మళ్ళీ ఓటేస్తారు మనకు. హ్మ్. ప్రజలకి నువ్వు బిస్కెట్‌లేస్తేనేగా మళ్ళీ అవి తిని వచ్చి మనకు ఓట్లేస్తాం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ పాలిటిక్స్. యాస్ ఎ అనలిస్ట్ నేను కూడా ఇదే ప్రభుత్వంలో బతుకుతున్నాను కాబట్టి నాకు ఎంతవరకు లబ్ధి పొందింది ప్రభుత్వం వల్ల? నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నామా? నా ఏరియా బాగుందా? నా కార్పొరేటర్ బాగా చూసుకుంటున్నాడా లేదా? నా ఎమ్మెల్యే నాకు మంచి చేస్తున్నాడా లేదా? అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే మాకు మంచి చేస్తున్నారా లేదా అనేదిగా చూస్తాం మనం. దానివల్ల లబ్ధి పొందుతున్నామా లేదా అనేది చూపించాలి. ఇక్కడ ఈమె ఏం చేశారనేది బయట పెట్టకుండా ఓన్లీ ఆ వీడియోని ఒక్కటే చూపించి, మేడం ఈ వీడియో పెట్టారు కాబట్టి
రేవంత్ రెడ్డి గారిని తిట్టారు కాబట్టి అరెస్ట్ చేయించారు అంటే అంటున్నారు. ప్రశ్నించే గొంతుగా నిలిపేస్తారా? ప్రశ్నించే గొంతు ఏ రకంగా ప్రశ్నిస్తున్నాం అనేది కూడా ఉండాలిగా. ఏరా ప్రశ్నించడం పోరా ఒక్కొక్కరి బూతులు భాష మాట్లాడతారా? ఒక్కొక్కరి భాష ఒక్కొక్కలా మీరు ఉంటదండి. ఆ వీడియో చూడండి. నేను మేడం చూసానండి. నేను మాట్లాడింది. చూసే ఆ, మాట్లాడాను. అదే అది తప్పు ఒక్కొక్కరి కదా. భాష పదవికి ఒక్కొక్కలా వాల్యూ ఇవ్వాలి ఉంటుంది. కదా. పదవికి వాల్యూ ఇవ్వండి, మనిషికి ఇవ్వకపోయినా పర్లా. అదే ప్లేస్లో ఏ సీఎం ఉన్నా పర్లేదండి, పదవికి వాల్యూ ఇవ్వండి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రాన్ని తన భుజాల మీద మోస్తాడు. అది కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకో ఎక్స్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఒక రాష్ట్రానికి సీఎం. ఆ పదవికి మనం జర్నలిస్ట్గా మనం వాల్యూ ఇవ్వకపోతే ప్రజలు ఎందుకు వాల్యూ ఇస్తారు? సరే అయితే క్వెషన్ చేసే వాళ్ళందరిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా మరి? క్వశ్చన్ చేసే వాళ్ళని కాదు. యూట్యూబ్ లో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఒకటే ఆమెది సరే, మాత్రమే కాదు. యూట్యూబ్ లో చాలా ఇప్పుడు ఛానల్స్ నేను ఉన్నాయి. దానికే ఇందాక అదే చెప్పాను. లాంగ్వేజ్ లో అలాంటి అబ్యూసివ్ లాంగ్వేజ్ లో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పలేను నేను కాబట్టి అదే చెప్పలేను. చెప్తున్నానండి. అబ్యూజివ్ లాంగ్వేజ్కి ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధిని దాటి మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారేమో. సి దే డిడ్ంట్ మెన్షన్ దట్ రేవంత్ రెడ్డి గారిని తిట్టారని చెప్పి అరెస్ట్ చేస్తున్నామని కాదు. ఆమె చెప్పిన దాని వల్ల నెగిటివ్ అవుతోంది ప్రభుత్వం. ఆమె ఆ జ- పర్సన్ ఆమె ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ వీడియోస్ పెట్టింది. న్యాయం జరిగిన వాళ్ళ వీడియోస్ పెట్టలేదు కదా. పెట్టుండొచ్చు కదా సార్. వాళ్ళకు ఒక న్యాయమా? జర్నలిజం అంటే ఏంటి? రెండింటిని సరసమానంగా చూడాలి. చూడాలి. ఆ, ఓకే. వాళ్ళ కానీ వీడియోస్ పెట్టి సార్ వీళ్ళకి న్యాయం చేశారు, వీళ్ళకి అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఆమె ప్రతిపక్షం పక్కనే మాట్లాడుతుంది అనుకుందామండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు సగం మందికి న్యాయం జరుగుతుంది, సగం మందికి అన్యాయం జరుగుతోంది అని ప్రశ్నించడాన్ని ఎవ్వరు తప్పుపట్టరు. సరే, ఇంకో రకంగా కూడా మాట్లాడదాం. మాటలు కొంచెం ఎక్కువగా మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్ ఆర్ ప్రశ్నించే తీరు మార్చి మాట్లాడడం కూడా వీళ్ళకెందుకు అన్యాయం చేస్తున్నారు? ఇదేనా మీరు ఇచ్చిన హామీలు? ఇదేనా మీరు ప్రభుత్వము? ఇదేనా ప్రజాపాలన అంటే? మీ దగ్గర కూడా రానివ్వట్లేదంట కదా. వీళ్ళ కడుపు కోత పోతుంది, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీరే కారణము అని కూడా మాట్లాడచ్చు. అప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మంచి చేస్తారో చెడు చేస్తారో తర్వాత విషయం. ఒకవేళ నిజంగా మంచి చేయలేదంటే ఆమె రైట్, మంచి అదే చేస్తే. కారణం ఏంటి అనేది బయట పెడితే మనకి హా, ఏదైనా తెలుస్తుంది. అది చెప్పలేదు కదా వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక వీడియోని పట్టుకొని వెళ్ళి నేను ఇప్పుడు అరెస్ట్ని నిజంగా నేను కూడా ఖండిస్తున్నాను. బికాస్ సమ్మన్స్ ఇచ్చారా లేదా ఇవన్నీ తెలియాలి. ఒకవేళ నిజంగా సమ్మన్స్ ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఈ అరెస్ట్ కరెక్ట్. కరెక్టే, నేను ఒప్పుకుంటాను. సమ్మన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నేను కూడా ఒప్పుకుంటాను యాజ్ అనలిస్ట్. ఆడపిల్లని వాళ్ళ భర్త ఏం చేశారు? వాళ్ళ భర్త ఫోన్లు ఎందుకు లాక్కున్నారు? దాంతోపాటు తన్వి యాదవ్ అని తన్వి అనే ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారంట. ఆ యూట్యూబ్ ఆఫీస్ని సీజ్ చేశారంట. వాళ్ళ ఛానల్స్ అందరినీ సీజ్ చేయడం ఇంటికి అనేది. రాగానే పానిక్ అయిపోతారు కదా. భయం భయం ఉంటుంది సార్ ఆల్ ఆఫ్ సడన్ అంటే. యా, నేను అనేది కూడా దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక సీఎం పదవిలో ఉన్న ఒక వ్యక్తే కారణం అనడం తప్పు అంటాను నేను. ఎందుకంటే సీఎం కాదు, ఒక్క పనే కాదుగా. పొద్దున్న లేచినప్పటికీ నన్ను ఎవరు తిడుతున్నారు, నన్ను ఎవరు దూషిస్తున్నారు, ఇవా చూసుకునేది ఆయనకి కాదు కదా. సో డు నాట్ ఇన్వాల్వ్ ద సీఎం ఇన్ దాట్. చట్టం ఎందుకు అరెస్ట్ చేసినా ముందు రీజన్ తెలుసుకోండి. నిజంగా రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని పక్కన పెట్టండి. ఒక పదవికి వాల్యూ ఇవ్వండి అంటాను నేను. అది పదవిలో కేసీఆర్ గారు ఉన్నవ్వండి, కేటీఆర్ గారు ఉన్నవ్వండి. కేటీఆర్ గారు దానికి ట్వీట్ చేయడం అనేది ఆయన పందాలో ఆయన ట్వీట్ చేశారు. బికాస్ ప్రతిపక్షంలో ఉన్నాడు. హీ షుడ్ బి రెస్పాన్సిబుల్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ట్వీట్. బట్ దానికి కేటీఆర్ గారే ట్వీట్ చేశారంటే రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారి వల్లే జరిగిందని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి నేను అంటాను, రేవంత్ రెడ్డి అనే పేరు పక్కన పెట్టండి, సీఎం పదవికి వాల్యూ ఇవ్వండి అంటాను. తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఆయనకే కదా నష్టము, ఆ ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఈరోజు ఒక గొంతుక లేచింది, నిజంగా నష్టం జరుగుంటే అలా 100 గొంతుకలు లేస్తే ఆయన ప్రభుత్వానికే కదా నష్టం. అలాని ఎంతమంది గొంతుకలు మూసేస్తారు ఆయన? అంటే ఇప్పుడు జనం క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటి అంటే, కేటీఆర్ లాంటి మనిషి ఒకప్పుడు వాళ్ళు అంతే స్థాయి పదవిలో ఉన్నారు. వాళ్ళే క్వశ్చన్ చేశారంటే మరి ఆయన ప్రతిదానికి క్వశ్చన్ చేస్తారండి. అవి ప్రతిపక్షంలో జరుగుతూనే ఉన్నారని ఉంటాయి. క్వశ్చన్ అవి చేయరండి వాళ్ళు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నారని క్వశ్చన్ చేయరు. నో 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 వాళ్ళు నో, ఇది అంతో ఇంతో తప్పు. మాట్లాడతారుగా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది క్వశ్చన్ చేయడానికి. కానీ అందులో నిజాలు ఏంటనేది వాళ్ళ మనసాక్షికి కూడా తెలుస్తాయి అంటే కదా. కేటీఆర్ కానీ కేటీఆర్ గారు క్వశ్చన్ చేసింది రేవంత్ రెడ్డి గారిని కాదు. మీరు పెట్టిన పథకాలని వాళ్ళకి సరిగ్గా అమలు కాలేదని ఒక జర్నలిస్టు పబ్లిక్కి చూపిస్తే మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళని అరెస్ట్ చేయించారా అని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారిని తిట్టారని చెప్పి అరెస్ట్ చేశారా అని కాదు. ఆయన క్వశ్చన్ ఏంటంటే
ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన హామీలను మీరు నిలబెట్టుకోలేక మీ తప్పులని ఎక్కడ చూపిస్తారు అని కప్పిపుచ్చుకోవడానికి అరెస్టులు చేయిస్తున్నారా అని మాట్లాడారు. మరి కానీ అది నిజమా కాదా అనేది వాళ్ళు పోలీసులు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి కదా ముందు. మరి చెప్తే అప్పుడు ప్రభుత్వం అంటే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డే కదండి. అది ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ తరఫున వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన అంటే ప్రజాపాలన తెలంగాణలో అంటే ఇదేనా అని తెలంగాణలో నేను అనేది. ప్రస్తుతం అదే ఉన్నది వై రేవంత్ రెడ్డినేగా. అదే తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి తప్పు ఉందా లేదా అనేది కూడా తెలియాలి. సరే చూద్దాం. ఇర్రెస్పెక్ట్ గా క్వశ్చన్ చేయొద్దు ఉమ్, అంటాను నేను. ఓకే. అంతే. చూద్దాం మరి పోలీసులు రిలీజ్ చేసే ఆధారాలను బట్టి ఏం యా జరుగుతుందనేది చూద్దాం. షూర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.